ఈ దేశంలో గాంధీని తిట్టేవాళ్ళు ఉన్నారు, గాడ్సేని పొగిడేవారు ఉన్నారు, రాముణ్ణి ద్వేషించేవారు ఉన్నారు, రావణాసుణ్ణి పూజించేవారు ఉన్నారు, బ్రిటిషర్స్ని ప్రేమించేవారు ఉన్నారు, స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగాలు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ని విమర్శించేవారు ఉన్నారు. అసలు అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేయలేదండి. అసలు రాజ్యాంగ రూపకల్పన వేరే సెక్షన్కి ఇస్తే బాగుండు అనే ప్రబుద్ధులు ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము అలానే మాట్లాడతాం, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడతాం అనే పెద్ద మనుషులు ఉన్నారు. అవునండి, మేము చదువుకున్నాం, జ్ఞానవంతులం, ఎథిక్ వాల్యూస్ గురించి, సమాజ శ్రేయస్సు గురించి ఎంతసేపు అయినా స్పీచెస్ ఇవ్వగలం. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇవన్నీ మాకొద్దు, అవతల పార్టీ వాడు ఓటుకి ఇంత ఇస్తానంటున్నాడు, మీరు ఎంత ఇస్తారు చెప్పండి అనే మహానుభావులు ఉన్నారు. భారతదేశంలో ఉంటూ ఇక్కడ మట్టిలో పుట్టి ఇక్కడ వాతావరణంలో ఉన్న వాయువుల్ని పీలుస్తూ భారత్ మాతాకి జై అనని మహానుభావులు ఉన్నారు. ఇండియా ఇది ఏమనుకుంటున్నారు, డెమోక్రసీ అలా ఉంటది. మరి ఇది గుర్తుపెట్టుకోండి.